పులేరు సాంబారా. సో చూడండి, పులేరు సాంబార్ అంటే చాలా మంచిగా తయారు చేస్తారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. అడవుల మధ్య కొండవాగు ప్రవేశిస్తున్న మధ్య అన్నమాట ఒక ఫ్యామిలీ అయితే జీవిస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం ఉండబోతుంది అనేది చక్కగా ఈ రోజు వీడియో రూపంలో అయితే పరిచయించబోతున్నాను. వీడియో అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండబోతుంది. చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోని కొనసాగించదమా? సూర్యోదయం ఇప్పుడే ఉదయిస్తుంది చూడండి కొండల మధ్య నుంచి. అలాగే పొద్దునే కదా, చాలా మంచిగా ఈ అడవుల మధ్య అయితే పక్షులు అయితే అరుస్తున్నాయి. అక్క, కత్తులు పట్టుకొని పొద్దున ఎక్కడ వెళ్ళిపోతున్నారు? కొండకా? దేని కర్రలకా? కొండపోటు నరకోడానికా? అవునా. చూడండి, మా గిరిజనులు ఈ విధంగా పొద్దున్నే ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అనమాట ఈ కత్తులు పట్టుకొని కొండపోటు తయారు చేసుకుని ఇక్కడ చాలా రకమైన పంటలు అయితే ఎక్కువ పండిస్తారు. బామ్మగారు, మీరు కూడా పనికి వెళ్తున్నారా? సరే సరే, ఇది మీ కత్తి చూపించండి. ఎలాంటిది? చూడండి, షార్ప్గా ఉంది కత్తి కూడా. సరే, ఇంకా చూడండి, అనే వాళ్ళు అయితే కత్తులను దారి పెట్టుకుంటున్నారు. అన్న, ఈ విధంగా దారి పెట్టుకుంటే కత్తి దారి వస్తుందా? సో చూడండి, ఇలాంటి రాయి దగ్గర మా గిరిజనులు ఎక్కువగా దారులు చేసుకుంటారు ఈ విధంగా కత్తుల్ని. సో చూడండి, ఈ అమ్మ వాళ్ళు కూడా ఇలాగే పనికి వెళ్తున్నారు. సో ఇది ఒక చిన్న దారి చూడండి, ఈ దారి వెంబడి మా ప్రయాణం. ఇక్కడ కొండపోటు తయారు చేసుకుంటున్నారట. మేము సాయం చేయాలి వచ్చే, మాకు పని చేయడానికి రాదమ్మా. రాదు. సరేలేండి, పని చేయండి ఓకే. సో ఇలాంటి దారి నుంచి నేనైతే నడుచుకుంటూ అయితే ఆ ఇల్లు దగ్గర అయితే వెళ్తున్నానండి. ఎటు చూస్తున్నా కూడా చూడండి ఫ్రెండ్స్, దట్టంగా నడువు ఎక్కువ కనిపిస్తుంది. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. ఇక్కడైతే చూడండి కుక్కలు కనిపించాయి మనం వచ్చే దారిలో. అయ్యా, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ అడవికి వెళ్ళిండారా? సరే అయితే పదండి. ఫ్రెండ్స్, గుడిస్ దగ్గర అయితే దగ్గరికి అయితే వచ్చాము. అలాగే మనం వెళ్ళే దారిలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచి ఫ్లవర్స్ అయితే కనిపించాయి. ఇవి ఏం పువ్వులో నాకైతే తెలియదు. ఇవి ఎక్కువగా ఈ వేసవి కాలంలో మా అడవి ప్రాంతంలో అయితే ఎక్కువ దొరుకుతాయి. సో మా గిరిజనులు ఒకప్పుడు మా పూర్వీకులు పెళ్ళిళ్ళ కోసం అని కూడా వాడేవారు. అంటే పందిరి దగ్గర పెడతారు కదా మామూలుగా, అంటే ఆ రోజుల్లో ఇదనమాట. సో మరి కొనసాగించడం మా ప్రయాణం. అలా ఇలాంటి అడవుల మధ్య జీవిస్తున్నారు. అసలు కొంతమంది ఏంటి భయపడరు, అసలు అలవాటు అయిపోయిందా అసలు ఏంటో. కొండల మధ్య నుంచి సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తుంది. మొత్తానికి వచ్చేసాము. ఇదిగోండి కొండవాగైతే ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ పచ్చని పంట పొలాలు కూడా ఉన్నాయి. వీటిని దాటుకుంటూ అయితే మనం అదిగో ఆ ఒడ్డు ఉంది కదా, ఆ ఒడ్డు దగ్గర అయితే ఒక ఇల్లు ఉంది. అక్కడికి ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము. ఈ తలుపు చూసారా ఎంత బాగుందో. దీన్ని మనం తీసి ఆ వాగును దాటుకుంటూ అయితే మనం వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, పంట పొలాలు ఎంత మంచిగా ఉన్నాయి. పంట పొలాలు ఎంత మంచిగా కనిపిస్తుందో సీనరీ చూడండి. ఇక్కడ చాలా తక్కువ పొలాలు ఉన్నాయి. పక్కనే వాగు.
ఈ వాగును మనం క్రాస్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇదైతే ఇప్ప పువ్వు అండి. ఈ విధంగా చిన్నదే, ఎక్కువేం కాదు. రాయి దగ్గర అనేది ఆరబెట్టుకున్నారు. చూడండి, ఆ పంట అయితే సిద్ధమైపోతుంది. ఒక 3 వారాలు ఉంటే ఈ యొక్క ధాన్యాన్ని కోసేస్తారు మా గిరిజనులు. గైస్, మొత్తానికైతే పచ్చని పంట పొలాలు అలాగే ఈ కొండవాకుని అయితే క్రాస్ చేసుకుంటూ అయితే వచ్చేస్తాను. ఇప్పుడు కొంచెం ఉంది, ఒక మహా అయితే ఒక 15 మీటర్స్ అంతే, ఒక 50 మీటర్లు ఉంటుంది, వెళ్ళిపోవచ్చు ఆ గుడిసె దగ్గరే. సో ఫ్రెండ్స్, మనము ఆ పాక దగ్గర వెళ్ళాలంటే ఇదిగో చూడండి, ఈ బండరాయి కనిపించింది. ఈ బండరాయిని వచ్చి ఎక్కుకుంటూ అయితే మనం పైకి వెళ్ళాలి. వామ్మో, ఇక్కడ ఎక్కుకుంటూ పైకి వస్తున్నారు, తెలియట్లేదు. పొరపాటు కాళ్ళు సిలిపైపోతాయి, కిందకి వెళ్ళిపోవాల్సిందే. లొకేషన్ చూడండి, చాలా మంచిగా కనిపిస్తుంది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్కి మేము రాగానే కుక్క కూడా వెల్కమ్ చెప్పేసింది. ఇక్కడ నాన్న వాళ్ళైతే కోళ్ళను కూడా పెంచుకుంటున్నారు చూడండి. పొద్దునే ఈ అడవి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. సో ఈ విధంగా చిన్న మట్టి గోడ కట్టి ఇల్లునైతే నిర్మించారు. పైన మొత్తం ఆ రేకులు.
ఈ కంచునైతే చాలా బాగా కట్టుకున్నారు ఇల్లు దగ్గర ఏంటి రాకుండా ఉండడానికి అనమాట. చూడండి చాలా చాలా బాగుంది. లోపలికి తింటర్ అయిపోదాం. చూడండి ఈ కొండ ప్రాంతంలో చాలా మొక్కలైతే అన్నవాళ్ళు పెంచుకుంటున్నారు. మామిడి మొక్కలు కానివ్వండి, తర్వాత నిమ్మ మొక్కలు కానివ్వండి, అలాగా చాలా రకమైన ఈ యొక్క మొక్కలను అయితే పెంచుకుంటున్నారు. ఇలాంటి అడవుల మధ్య అయితే 2 ఇల్లులు కట్టి వాళ్ళ యొక్క జీవన విధానం అయితే కొనసాగిస్తున్నారు. అలాగే చుట్టూరు చూడండి ఆ కంచె అయితే చాలా మంచిగా అడ్డుకున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే. అలాగే ఇక్కడ చూడండి కొబ్బరి చెట్టు కూడా వేసుకున్నారు ఈ అన్న వాళ్ళు. బామ్మగారు కూర్చున్నారు, మాట్లాడదాం. బామా తెలుగు వచ్చా? తెలుగు రాదా? ఆహా, అయ్యో బామ్మగారికి అయితే తెలుగు రాదట. అమ్మ అయితే ఇక్కడ కూర్చుంది. వంట అయిపోయిందమ్మా? ఏటి కూర వండారు? కూరెట్లేదు, చింతసారు వండారు ఏంట? ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? పనులకి వెళ్తారా లేకుంటే కొండపోటుకి వెళ్తారా? బాయ్ కూడా తెలుగు రాదనుకుంటాను. ఇప్పుడు మా గిరిజనులు ఎక్కువగా అయితే ఇలాంటి అడవుల మధ్య జీవించడానికి ఇష్టపడుతున్నారు కదా. ఆ తినేసిన తర్వాత ఆ కొండపోలు క్లీన్ చేసుకోవడం, కొండపోలు తయారు చేసుకోవడానికి అయితే ఎక్కువగా అయితే వెళ్ళిపోతారు. ఎక్కువ అయితే మా గిరిజనులు అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తారండి మా గిరిజనులు. మీ ఇల్లు బాగుంది చూడొచ్చా అత్తయ్య? కూర్చొని ఉండిపోయారా? సో చూడండి అమ్మ వాళ్ళ పొయ్యి అయితే చాలా బాగుంది. మీ పొయ్యి ఈ విధంగా వంటలు అయితే అయిపోయాయి. మేమైతే త్వరగా రాలిపోయాము. చూడండి మట్టి పొయ్యిలు ఏ విధంగా ఉన్నాయి. ఎక్కువగా ఇలాంటి మట్టి పొయ్యిల మీదే మా గిరిజనులు వండుకొని తింటారు. అడవిలో దొరికిన కర్రలతోనే సేకరించుకొని ఈ విధంగా వంట చేసుకొని తింటారు అనమాట. ధాన్యం ఉంటాయి కదా ఫ్రెండ్స్, ధాన్యాన్ని పెట్టి దంచుకోవడానికి అనమాట. ఇప్పటికి కూడా మా గిరిజనులు ఇలానే వాడుకుంటారు. ఇది చూడండి, ఇదైతే ఉట్టీలండి. చూడండి ఈ విధంగా రాటు మీద కట్టేసి ఈ విధంగా దించి ఇక్కడ ఏడు పెడతారన్నా బువ్వ కూరలు పెట్టడానికి. ఏదైనా మాంసం వండిన తర్వాత పిల్లలు ఏడు తినకుండా. ఇది ఇదేంటిది చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి ఇది అన్నం ఊరుస్తారు కదా దీంతోనే, కప్పుతారు కూడా ఏది పడకుండా. చాలా బాగుంది. పెట్టెలు, తర్వాత ఆ రైస్, అలాగే ఉల్లిపాయలు, చాలా రకమైన ఐటమ్స్ అయితే పెట్టుకున్నారు. చాలా చాలా బాగుందండి. సో చూడండి ఈ డబ్బాలు అయితే సామ గింజలు అయితే ఈ విధంగా దాచుకున్నారు. ఏమని ఇలా పెట్టారు అంటే పాడవకుండా. ఇది చోలా ఈ విధంగా పెట్టుకున్నారు. ఇది బువ్వ, సామబువ్వ. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సామబువ్వ అట. మా గిరిజనులు ఎక్కువగా ఇలాంటి సామబువ్వను కూడా చాలా మంది తింటుంటారు. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది కదన్నా. చూడండి వాటర్ అయితే ఈ విధంగా వాగు నుంచి తెచ్చుకొని చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టారు. పడిపోద్ది కదన్నా? పడదా? ఇవేంటనేవి? అవి చిక్కుళ్ళు. ఇది విత్తనం కోసం అన్నమాట. కొండపోలో వర్షం పడిన తర్వాత వేసుకుంటారు. చూడండి ఈ విధంగా విత్తనాలకు దాచుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా గిరిజనులు ఎక్కువ అయితే ఇలాంటి మట్టి కుండల మీదే ఎక్కువగా అయితే వంట చేసుకొని తింటుంటారు. చూడండి ఇది బోదంటి కూర. ఇదేంటన్నా? అంబెలా? రాగి పిండితో తయారు చేసుకుని అంబెలా ఎక్కువగా తాగుతారు. ఇదేంటన్నది? పులేరు సాంబారా? సో చూడండి పులేరు సాంబార్ అంటే చాలా మంచిగా తయారు చేస్తారు. బాగుంది. పేరు సంతోషా? ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉంటున్నారు? ఒక 10 సంవత్సరాల ముందు మా తాతల దగ్గర నుంచే, పూర్వీకుల నుంచి అప్పుడే ఉంటున్నారు. అబ్బో, ఈ కొండపోటు చేసుకుంటూ ఇక్కడ ఉండిపోతున్నారు. కొండపోలు మీరు ఎక్కువ ఏటి పండిస్తారన్నా? కొండపోట్లలో కందులు, సామలు, వరి అలాంటివి పండిస్తాం. కొండపోలు మీరు కూడా చేస్తారు అయితే? పండించిన తర్వాత మొత్తం పంట పండిపోద్ది కదా, మొత్తం సేకరించుకున్న తర్వాత దీన్ని మీరు అమ్ముకుంటారా తింటారా? మీరు తినడానికి మాత్రమే, అమ్ముకోరు. ఇలాంటి అడవుల మధ్య మరి కరెంట్ ఉండదు, సరిగ్గా నీరు కూడా ఉండవు, ఎలా జీవిస్తున్నారు? మరి అప్పుడు కూడా లేవు కదండి, అలాగే అలవాటు అయ్యి మరి అలా ఉండిపోతున్నాం. మనకింతక కొండవాగం దాటుకుంటూ వచ్చాను చూసారా, అక్కడ ఒక సలమ ఉందండి. ఆ సలమ నీరు అయితే తెచ్చుకుంటారు అన్న వాళ్ళు. ప్రతిరోజు బెందులతో మోసుకోవాల్సిందే. కష్టమే ఇలాంటి కొండ ప్రాంతంలో జీవించాలంటే. ఎందుకంటే కరెంట్ ఉండదు, సరిగా ఏది అందుబాటులో ఉండవు. తర్వాత ఆరోగ్యం వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది, చాలా దూరం ప్రయాణించుకోవాలి. ఎక్కడ సంత మీకు జరుగుతుంది? ఇక్కడ
ఇక్కడ గోడ కానీ లేకపోతే సందుబడి సందుబడి అక్కడికి ఇక్కడికి సందుబడికి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అన్న? 5 కిలోమీటర్లు. నడిచి వెళ్తారా లే ఆటోలు వస్తాయి, ఆటోలో బస్సు కానీ? బస్సు అయితే సగం వరకు వెళ్తాయి, కొన్ని వరకు ఆటోలు వెళ్తాయి. ఆటోలు వెళ్తాయి, ఆటోతోనే వెళ్తాము. ఒకవేళ అవి కూడా ఏమీ దొరకపోతే నడిచి వెళ్తాము. 5 కిలోమీటర్లు నడుస్తారా? అమ్మో, అంత సులువు కదా 5 కిలోమీటర్లు అంటే. అక్కడికి వెళ్ళిన తర్వాత కావాల్సిన సరుకులు కొనుక్కున్న తర్వాత మళ్ళీ నడుచుకుని రావాలి. మరి వాహనం దొరకకపోతే మళ్ళీ నడుచుకొని రావాలి, కష్టమే. సో చూడండి ఫ్రెండ్స్, అన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందన్నమాట. నేనైతే ప్రజెంట్ చెప్పాను కదా రాయగడ సైడ్లో ఉన్నాను. ఈ రాయగడలో అడవుల మధ్య ఉన్నటువంటి గిరిజన లైఫ్ స్టైల్ గురించి అయితే మీకు చక్కగా అయితే వీడియో రూపంలో అయితే పరిచయం చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువి ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. బాయ్ చెప్పన్నా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.